హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సలార్ నుంచి, ముఖ్యంగా కాన్సార్ నుంచి మన కోసం ప్రత్యేకంగా వచ్చారు. కాన్సార్ రాజు వరదరాజు మనతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్గా సలార్లో చేసినటువంటి కార్తికేయ మనతో ఉన్నారు. తను అడిగి తెలుసుకుందాం. కార్తికేయ ఒక మ్యాసివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సలార్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది తను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో అన్న, చెప్పండి, ఏంటి ఎలా ఉంది సలార్ హిట్? ఒక భారీ హిట్. అవును, చూసావు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. బట్ ఇంకా ఎంజాయ్ చేయాలి, ఆ క్రేజ్ ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఓకే, బయటకు వెళ్ళావా? థియేటర్స్కి వెళ్ళావా? థియేటర్కి ఒక్కసారి వెళ్ళాను. ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు రోడ్డు మీద కూడా అందరు ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం, బట్ ఇంకొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అది ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఓకే, ఎలా ఉందండి ఫస్ట్ డే షూటింగ్? అదే సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? మూవీలో చూసిన వాళ్ళు ఏమన్నారు? చూసిన వాళ్ళు చాలా బాగుంది, బాగా చేసావు, ఇరగొట్టేసావు అన్నావు. నాకు కూడా చాలా బాగా నచ్చింది మూవీ. ఎక్కడ చూసావు మూవీని? ఏమి చూసావు? ఎలా ఉంది అంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళావా? ఫ్యామిలీతో వెళ్ళా. ఫ్యామిలీతో. అక్కడ చూసిన ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళంతా గుర్తుపట్టేసి సెల్ఫీస్ తీసుకోవడం కానీ, బాగా చేసావు అన్నాం కానీ. బాగా ఎంజాయ్ చేసావు ఫ్యామిలీ పెట్టుకున్నా? ఎలా అనిపించింది ఫస్ట్ టైం? అలా అంతా ఇంతకుముందు చేసిన సినిమాలు కూడా నువ్వు చేసావు, కాకపోతే ఇప్పుడు ఒక మంచి రెకగ్నిషన్ వచ్చింది నీకు. నీకు నువ్వంటే అభిమానులకి, నీకు అంటే నీకు తెలుసు బాగా, ఇప్పుడు బాగా నోటెడ్ అయిపోయావు. ఎలా అనిపించింది? తీసుకునే విధానం చూసి నీకు ఎలా అనిపించింది? ఒకసారి ఫ్యాన్స్ ఆబ్వియస్ చాలా హ్యాపీ. ఇంకా దీన్ని ఇలా నిలబెట్టుకుంటూ మంచి మంచి సినిమాలు చేయాలని. ఇంకా అక్కడ పోతే సలార్లోకి వస్తే ఎలా ఉంది కాన్సార్? ఎలా అనిపించింది? కాన్సార్ ఆబ్వియస్ ఎప్పుడు పెద్దగా మంచిగా ఉంటుంది. ఓకే, ఎలా ఉంది కాన్సార్లో అక్కడ ప్రయాణం? ఎలా అనిపించింది? షెడ్యూల్లో నువ్వు చేసిన స్పాట్లో ఎలా ఉంది? ఆబ్వియస్ చాలా జోవియల్గా ఉండడం కానీ, జోవియల్గా ఉండడం అంటే సీన్ అప్పుడు అందరం కాన్సన్ట్రేటెడ్గా సీన్ చేయడం. సో ఇలా మొత్తం ఒక టీం వర్క్తో పర్ఫెక్ట్ అవుట్పుట్ అంతా. ఓకే, ఇకపోతే నీ ఫ్రెండ్ దేవా, తను ఎక్కడ ఏంటి ఏం చేస్తూ ఉంటాడు? తను చెన్నై నుంచి అన్న, తమిళ్. విదేశ్ తన పేరు. ఓకే, విదేశ్. ఓకే, ఎలా ఉంది తనతో బాండింగ్? ఎలా ఉంది ఇప్పుడు కూడా? ఎలా ఉంది తనతో బాండింగ్? చాలా బాగుంటుంది అన్న. అంటే మేము కలిసి ట్రావెల్ చేసాం, చాలా రోజులు ట్రావెల్ చేసాం. రిహార్సల్స్ అప్పుడు కానీ, షూట్ అప్పుడు కానీ మంచి కోఆర్డినేషన్తో ఇద్దరం సీన్స్ చేసేవాళ్ళం అనమాట. తెలుగులోనే చెప్పాడా తను కూడా డైలాగ్స్? అంటే కొన్ని ఒకటి మ్యాక్సిమం అన్నీ చెప్పాడు అన్న. ఒక ట్రైనింగ్ వాడికి కష్టమైంది, లైట్ ఫెయిల్ అయిపోతుంది, అవ్వదు అంటే అప్పుడు తమిళ్లో చెప్పించేవాళ్ళం, కానీ మ్యాక్సిమం అన్ని తెలుగులో చెప్పాడు. తెలుగులో చెప్పాడు అంటే బట్టిచ్చి ఫస్ట్, తర్వాత ఎమోషన్ చెప్పేవాళ్ళం, ఇంకా వాడు చేసేవాడు. ఇకపోతే తనకి అంటే ప్రాపర్ తెలుగులో తనకి ఇప్పుడు తమిళేను. ఏం చదువుకున్నాడు తను? సేమ్ తను ఇప్పుడు 9th క్లాస్ అనుకుంటాను. నీకన్నా చిన్నవాడే? చిన్నవాడు. ఓకే, ఎలా ఉంది దాంతో? అంటే తమిళ్ నేర్చుకున్నాను కూడా? చిన్న చిన్న కీవర్డ్స్ రావడం అన్న. ఓకే, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు మీ ఇద్దరు ట్రావెలింగ్? ఎన్ని రోజులు అంటే ఆ మూవీ కోసం? ఒక హాఫ్ మంత్ 1 month అయింది. 1 month చేశారు ఆల్మోస్ట్. ఓకే, ఇంకా ఏమన్నా మళ్ళీ నీకేమన్నా తను ఎక్కడ ఇంతకుముందు ఏమన్నా మూవీస్ చేశాడంటే తను తమిళ్లో కొంచెం నోన్ ఆర్టిస్ట్ అనమాట. ఇక ఇక్కడ మొత్తం అంతా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అంతా? మొత్తం అంతా రామోజీ ఫిల్మ్ సిటీ. కొన్ని మాంటేజెస్ మ్యాంగ్లూర్లో తీసాం. ఎలా ఉంది అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ కూడా? అంటే మీరు చేసిన కాన్సర్ సెట్ అంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ? ఓకే, ఎలా ఉంది అంటే చాలా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్టున్నారు ప్రశాంత్ నీల్ గారు. అవునవును, ఒక మినీ సైజ్ కాన్సర్ అక్కడ ఉంటుంది అనమాట, డిఫరెంట్ సెట్స్. సో అలా. ఓకే ఓకే, ఇకపోతే నువ్వు చేసిన సీన్స్ లో స్టార్టింగ్ అంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు పరిగెట్టడం, ఈ సీన్స్ అవన్నీ కూడా రామోజీ ఫిల్మ్ సిటీ కదా? అవునవును, అవన్నీ రామోజీ ఫిల్మ్ సిటీ. ఓన్లీ వాడు సెల్యూట్ చేయడం, నేను ఇలా అన్నాం, ఇద్దరం చేతులు ఇట్లా అన్నాం. నెక్స్ట్ ఒక పైప్ మీద ఇద్దరం నడుస్తూ ఉంటాం ఒకరినొకరు పట్టుకొని, అవి మాత్రం మ్యాంగ్లూర్ పోర్ట్లో షిప్. ఇకపోతే మీరు చేసిన ట్రావెల్లో నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే ఏం చెప్తావు? సలార్లో ఉన్న సీన్ గురించి నాకైతే పర్సనల్ ఫేవరెట్ అన్నీ, బట్ ఇది కడియం విసిరే సీన్ బాగా ఇష్టం అన్న. బాగా ఏమన్నా టఫ్ అనిపించిందా? ఏమన్నా ఏ సీన్ అన్నా? లేదు, ఏ సీన్ టఫ్ అనుకొని చేయలేదు మేము, అలా సీన్ బాగా రావాలని చేసాం కాబట్టి ఇప్పుడు మంచిగా వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, ప్రశాంత్ నీల్ గారితో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? ఆయనతో స్పెండ్ చేసినప్పుడు ఎలా ఉంది? సార్ చాలా అంటే అప్పుడు వర్క్ మైండెడే, నార్మల్గా ఉన్నప్పుడు జోవియల్గా ఉండేవాళ్ళు. సో ఎక్కడ ఒక ఈ టచ్ కూడా ఉండేది కదా, ఒక పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియన్ డైరెక్టర్ ఉన్న ఇది కూడా ఉండేది కదా అనమాట. సో చాలా బాగుండేది ఆయన. నీతో మాట్లాడే విధానం కావచ్చు, అంటే సెట్ లో ఉండేటప్పుడు ఎవరితో సీరియస్ అవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా నువ్వు ఉన్నప్పుడు? నేను ఉన్నప్పుడు అయితే ఒక్కసారి జరిగిందన్న.
అంటే ఒక ఆర్టిస్ట్ చెప్పిందే చెప్తున్నారు ఆయన ఇట్లా ఇలా కాదు ఇలా చేయాలని, బట్ మాటి మాటికి అదే మిస్టేక్ చేస్తున్నారు. లాస్ట్కి అరవడం కూడా ఎట్లా, ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఒకసారి చెప్తే అర్థం కాదు అన్నట్టు టైప్లో అరిచారు, కానీ ఎప్పుడు పెద్ద కోపం పడిన ఇది కూడా లేదనమాట. ఆయన అంతా కూల్గా ఉంటారు. ఆయన ఇప్పుడు సరిగా రాకపోయినా అదే గుర్తురావట్లేదు అన్న సీనా ఏమో అన్న, మరి అదే జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు కొంతమంది అనిపించాలన్నట్టు ఇట్లా ముందుకు రావడం అంతా చేస్తారు కదా అలా. అంటే పర్టికులర్ గా నీ మీద సీరియస్ అయిన నా మీద సీరియస్ కాదు, సింగిల్ టేక్ కాదు, బట్ ఎప్పుడు సింగిల్ టేక్ కొన్ని అయ్యాయి, ఎప్పుడు ఇది బాగాలేదని చెప్పేవాళ్ళు కాదు, ఇంకా కొంచెం ఇంటెన్సిటీ పెట్టు, ఇంకా వేరే ఎమోషన్ పెట్టు అనేవాళ్ళు తప్ప. ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు నీకు ఒక సీన్ ని పర్టికులర్ గా? ఇప్పుడు చాలా ఎమోషన్స్ అంటే నువ్వు చూపించిన దాంట్లో ఒక భయం కనిపిస్తుంది, అలాగే ఒక అమాయకత్వం ఉంటుంది, అలాగే కొంత ఇప్పుడు వాడు పిచ్చోడురా అన్న టైంలో కొంచెం కన్నింగ్నెస్ కనిపిస్తుంది. ఎలా చేసావు ఆ వేరియేషన్స్ ఎలా వచ్చింది? అంటే ప్రతిదీ అంటే సార్ చెప్పడం, అన్నోళ్ళు చెప్పడం, సార్ ఫస్ట్ వచ్చి చేసి చూపించేవాళ్ళ డైలాగ్ ఆయన చేసి, సార్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తాం, ఓకే ఇలా కావాలి సార్కి, తర్వాత అన్నోళ్ళు వస్తారు, అన్నోళ్ళు ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేస్తారు అనమాట. ఆ సార్ చెప్పిన దాని బేస్ లెవెల్ నుంచి అప్గ్రేడ్ చేసుకుంటూ ఇక్కడ ఇలా చేయి అని ప్రతిదీ ఇన్పుట్స్ ఇచ్చి, ఇంకా సార్కి వెళ్ళి అడుగుతాం, కొన్ని ఆయన చెప్తారు, కొన్ని అన్నోళ్ళు చెప్తారు, ఇంకా మొత్తం కలిపి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేది. ఇకపోతే అంటే నువ్వు కొంతమంది సీనియర్ యాక్టర్స్ అంటే ఎవరెవరితో చేసుకుంటావు? మహా అయితే మేడంతో చేసినట్టున్నావు కదా. సలార్లో అయితే ఈశ్వరీరామ్ మ్యామ్తోనే ఎక్కువ చేసాను. ఎలా ఉంది సీనియర్ యాక్టర్? ఎప్పటి నుంచో బాగా యాక్టింగ్ చేసినాడు, చాలా అనిపించింది. అఫ్ కోర్స్ సీనియర్ యాక్టర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ అంతా ప్రతిదీ పక్కన ఆర్టిస్ట్ని బాగా చూసుకోవడం, అంటే పక్కన ఆర్టిస్ట్ కూడా కంఫర్టబుల్ ఉంటేనే సీన్ బాగా వచ్చింది అన్నాం. సో ఒక కోఆర్డినేషన్ కూడా చెప్పడం, నేను ఇలా చేస్తాను, ఇలా చేయి, కెమెరాలో బాగా అనిపించింది అన్నాం. అలా ఉంటారు అనమాట. ఏమైనా టిప్స్ చెప్తారా ఇలా చేస్తే బాగుంటుంది అంటే బాగా కనిపిస్తుంది అంటే ఆ సీన్ అప్పటికప్పుడు కొంచెం హెడ్ పైకి ఎత్తకు, కొంచెం ఇలా దించు అన్నట్టు అలా చెప్పారు. ఏమన్నా ఇంకా జర్నీ చేసావా? ఆ మేడంతో ఎన్ని రోజులు జర్నీ చేసావు? ఈశ్వరీరావు మ్యామ్తో అయితే ఒక 2 days అన్న. 2 days మొత్తం 2 days లో కంప్లీట్ అయిపోయిందా? 2 days లో మాకున్నంత ఒక సీను మాంటేజెస్ చిన్న అంతే. ఓకే, తర్వాత ఇంకా మేడం ఎక్కువ పెద్ద ఇప్పుడు అంటే నువ్వు ఎక్కువైతే కోల్ ఏరియాలోకి అయితే వెళ్ళలేదు, ఇంకా ఎలా అనిపించింది? ఇంకా జగవత్ బాబు గారితో కూడా నీ సీన్ ఉందా? ఉంది కదా. కాకపోతే అప్పుడు నేను వేరే షూట్లో ఉండడం వల్ల డేట్స్ కుదరక నా డూపుని పెట్టి ఫస్ట్ చేయించారు ఆయన క్లోజప్. ఓకే, సో నేను వచ్చాక నా క్లోజప్ తీసుకున్నారు. ఎలా ఉంది జగవత్ బాబు గారితో? ఏమన్నారు? నేను కలవలేదు కదా, కలవలేదు సార్. అదే కదా నా డూపుని పెట్టారు కదా. ఓకే, నా డూపుని పెట్టి బ్యాక్ షాట్ చేయించారు, ఆయన క్లోజప్ తీసుకున్నారు. నేను వచ్చాక నా క్లోజప్ తీసుకున్నారు. అంటే పర్టికులర్ గా హెయిర్ అది పెంచడానికి కూడా ఈ సినిమా కోసమే పెంచావా, లేదంటే నార్మల్ గా అలా ఉంచేస్తున్నావు ఫస్ట్ నుంచి? అంటే ఈ సినిమా కోసం కాదన్న, మ్యూజిక్ స్కూల్ అనే సినిమాకి ఫస్ట్ ఒక సీన్ లో బాగా అనిపించాలి హెయిర్. సో అక్కడికి దానికి పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సినిమా వాళ్ళు అడగడం, ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, ఇబ్బంది ఏమో లేదా మరి అంతలా మెయింటైన్ చేయడానికి? అసలు లేదన్న. ఓకే, సలార్లో ఇప్పుడు ఈ గెటప్ చూసే నేను ఓకే చేశారనుకోవచ్చా? హెయిర్ అలా ఉండటం చూసి? లేదన్న, ఆయనకి హెయిర్ ఇలా ఉన్న వాళ్ళే కావాలని ఏం లేదు, ఇలా ఉంది సరే దీన్ని ఇప్పుడు ఎలా సెట్ చేద్దాం అన్నట్టు అప్పుడు చూసారు, కానీ హెయిర్ గురించి ఎప్పుడు చూడదు. ఇకపోతే ఆ ఫైట్ ఒకటి ఉంది, ఐ మీన్ ప్రభాస్ గారితో పవర్ అక్కడ చాలా టఫ్ గా ఉంది. అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఎలా అనిపించింది? కొంచెం టఫ్ సీనే కదా అక్కడ, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా డిఫరెంట్ గా చూపిస్తా ఉంటారు. అది ఆ పైన సీన్ సింగిల్ టేక్ అయిపోయాయి, అవన్నీ సింగిల్ టేక్ అయిపోయి. సో అది పెద్ద టఫ్ ఏం అనిపించలేదు అన్న. అంటే రీషూట్ అది ఆల్రెడీ 2 days అక్కడ చేసాము, అలవాటు అయిపోయింది, మళ్ళీ చేంజెస్ చేసి రీషూట్ మళ్ళీ సేమ్ సీన్. ఓకే, అంటే అంతకుముందు వేరే టైప్ అనుకున్నారు? అంటే ఆ కరెంట్ షాక్ పైలోన్ అంతా ఉండేదిగా, సేమ్ ఉండేది, కానీ పైన వెళ్ళాక జరిగే కన్వర్సేషన్ అంతా వేరుండేది, డిఫరెంట్ ఉండేది, క్వైట్ డిఫరెంట్. అయితే ఫస్ట్ ఆ సీన్ అనుకోలే, ఫస్ట్ వేరే షూట్ అయిపోయింది, పోస్ట్ పోన్ అయిన తర్వాత రీషూట్. ఓకే, పోస్ట్ పోన్ అయిన టైంలో మళ్ళీ రీషూట్. ఆయనకి ఎందుకు ఎమోషన్ కుదరలేదు అనిపించి మరేమో ఒక క్యారెక్టర్ ని అటు ఇటు మార్చి డైలాగ్స్ వేరే పెట్టి అట్లా. ఇంకా కడియమ్స్ కానీ ఇవన్నీ ఏంటి మొత్తం? అంటే ఒక ఇవి ప్లస్ ఇక్కడ పెట్టుకుని ముక్కు గుడ్క కావచ్చు, అవన్నీ యాన్సెస్టర్స్ ని ఫాలో అయ్యేలాగా అనమాట. మీరు చూస్తే ఆ విగ్రహాలు ఉండడం,
సో వాళ్ళు మా దేవుళ్ళు అన్నట్టు. వాళ్ళ ట్రెడిషన్ అంతా ఫాలో అవుతా అండ్ మోడర్న్ వరల్డ్ లో కూడా అదే ట్రెడిషన్ ఫాలో అవుతూ వస్తున్నట్టు. అంటే ఎంతసేపు పట్టేది ఆ గెటప్స్ వేసుకోవడానికి వీళ్ళకి? నాకు ఒక 1/2 hour 45 minutes పట్టేదాన్ని. పక్కాగా అంటే ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి కదా అన్ని. ఆల్మోస్ట్ అన్ని కూడా బ్లాక్ డ్రెస్సే కదా? అంటే మా వరకు మీరు అందరూ బ్లాక్ డ్రెస్ ఏం వేసుకోవాలి, బట్ మా వర్క్ నీ గెటప్ మాత్రం కంప్లీట్ అన్ని బ్లాక్ డ్రెస్. బ్లాక్ డ్రెస్.